ఇట్రా కూర్చో బయట సిట్ 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 మ్యాన్ సిట్. టైం చూసారా, 6:22 AM. వావ్, ఎంత ప్రశాంతంగా ఉంది కదా ఎర్లీ మార్నింగ్ వెదర్. ఆసమ్ మ్యాన్, ఆసమ్. చెట్లు చూడండి, ఇక్కడ ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి. వావ్ బ్రో, రోడ్డు చూడు బ్రో ఎంత ఖాళీగా ఉంది అసలు. వావ్, రోడ్ అంతా నా కోసమే అన్నట్టుంది ఇది. చూసారా ఎదురుగా మొత్తం కళ్ళ కూడా లేరు. ఇది కదా కావాల్సింది. హాయ్, గుడ్ మార్నింగ్. క్రోస్ చూడండి. ఇక్కడ ఇంకా క్రో వచ్చింది. కాకి, హే హలో, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పట్లేదు అది నాకు. ఏ ఖాళీగా ఉన్న రోడ్లోకి వచ్చేసాడు భయ్యా. లుక్ ఎట్ దిస్ రోడ్ మ్యాన్, ఎంత బాగుంది చూడండి అసలు. ఈ ఫ్లవర్స్, ఈ కర్వ్ ఉంది చూసారా ఎదురుగా. వావ్, సెక్సీ మ్యాన్, సెక్సీ. రోడ్ సైడ్ చూసారా కోకోనట్ ట్రీస్. ఆ సైడ్ మొత్తం బీచే ఉంటుంది. తొట్లకొండ జంక్షన్, శాంక్టమ్ రిసార్ట్, తొట్లకొండ. ఎస్, తొట్లకొండ క్రాసింగ్. లుక్ అట్ దిస్ వ్యూ మ్యాన్. చూసారా బీచ్ కనిపిస్తుంది. బీచ్ ఇక్కడ చిన్న మినీ పాండ్లో ఉంది. బోట్స్ ఉన్నాయి ఇక్కడ, ఫిషింగ్ చేస్తున్నారు అనుకుంటా. లైక్ హాల్టింగ్లా అనిపిస్తుంది. సూపర్ ఉంది ఇక్కడ నుంచి వ్యూ. బ్యాక్ చూసుకుంటే చూడండి, ఓ బ్రిడ్జ్ పైన ఉన్నాం మనం. ఇటువైపు మొత్తం ట్రీస్ ఉన్నాయి, ఇటువైపు వాటర్ ఉంది, బీచ్ ఉంది. వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ భీమిలి బీచ్. యో చలో చలో చలో. ఈరోజు ఎందుకో నాకు బీచ్ని చూస్తూ కాఫీ తాగాలనిపించింది. అందుకే ఈ రైడ్ చేస్తున్నాం మనం. మీరు చూసిన ఫుటేజ్ అంతా రుషికొండ టు భీమిలి రోడ్ అనమాట. ఇది మొత్తం బీచ్ రోడ్ అంటారు. వావ్, సీ దిస్ బ్రిడ్జ్ మ్యాన్. ఎర్రమట్టి దెబ్బలు అంటే ఇక్కడ ఉంటాయి. మొత్తం నా రైట్ సైడ్ మొత్తం బీచే ఉంది. కాకపోతే కొన్ని చెట్లు మనల్ని అడ్డుపడుతున్నాయి చూడకుండా. బట్ మీకు చూపించకుండా నేను ఎలా ఉంటాను చెప్పండి. యూ హ్యావ్ టు వెయిట్ ఎ లిటిల్ మోర్ టైమ్. మ్యార్లిన్ కే బార్ ఈ ఓపెన్లో ఉందా? ఇది ఓపెన్లో లేదు యాక్చువల్లీ. ఎర్లీ మార్నింగ్ అవర్స్ లేదు. ఈ బీచ్కి వెళ్దామా? ఎస్, ఓకే. ఈ లోపల నుంచి వెళ్తే ఉంటుంది భయ్యా బీచ్ వ్యూ. మీకు భీమిలి బీచ్ కన్నా ముందు ఈ వ్యూ చూపించేస్తున్నాను చూడండి. ఓకే, ఇక్కడ కూడా కాఫీ ఉంది. విల్ ట్రై. వావ్, లుక్ అట్ దిస్ బీచ్ మ్యాన్. ఎలా ఉంది పొద్దున్నే ఇంత ప్రశాంతమైన వాతావరణం. బీచ్, ఇంకా సన్ రాలేదు కదా. ఎస్,
సన్ నేను చూడలేకపోతున్నా, అంటే సన్ రాలేదు ఇంకా. మెక్ కాఫీ అని ఒకటి ఉంది, చూద్దాం ఇక్కడ కాఫీ ఉంటుందా. ఉంటే మనం ఇక్కడే తాగుదాం. Guys, we are having coffee here. Wow, nice. మనకు కావాల్సిన ప్లేస్లోనే కాఫీ దొరికేసింది. అనిపిస్తుందా? సన్ ఇప్పుడే వచ్చింది అనమాట, సన్ రైజ్ అయింది ఇప్పుడే. చూడండి సన్ రైజ్ అయింది. నేను ఏం మాట్లాడను, నా డిస్టర్బెన్స్ ఎందుకు చెప్పండి. కాసేపు సముద్రపు అలల్లో సౌండ్ వినండి. ఎంత బాగున్నాయి కదా, ఒక మెడిటేషన్లా ఉంది అసలు ఈ సౌండ్ వింటూ అలా కూర్చుంటే. ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్ చేయాలంటే బీచ్కి వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు హ్యాపీగా, శాంతంగా ఈ అలల సౌండ్ వింటూ మెడిటేషన్ చేస్తూ ఉంటుంది. Look at this sun, man. Next level satisfaction. Beach and sun, చేతిలో కాఫీ, కోల్డ్ కాఫీ. అమేజింగ్ మ్యాన్, అమేజింగ్. ఇక్కడితో అయిపోలే, ఇంకా భీమిలి దగ్గరలోనే ఉన్నాం. భీమిలి బీచ్ వ్యూస్ కూడా మీకు చూపిస్తాను. సో ఇంకా ఇది వీడియో అవ్వలేదు. సో కాఫీ మాత్రమే అయ్యింది. కాఫీ రైడ్కి వచ్చాం, కాఫీ అయిపోయింది, బట్ రైడ్ మాత్రం ఇంకా ఎండ్ కాలేదు. భీమిలితో ఎండ్ చేస్తాను. భీమిలి బీచ్ వ్యూస్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. వీడియో నచ్చితే గాయస్ ప్లీజ్ లైక్ చేయండి, అండ్ కుదిరితే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ ఈ రైడ్, ఈ మార్నింగ్ రైడ్, ఎర్లీ మార్నింగ్ రైడ్. అండ్ నన్ను ఎంకరేజ్ చేయాలనుకుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. గైస్ వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ భీమిలి బీచ్. అంటే భీమిలి, ఇది కూడా భీమిలినే, కొంచెం ముందు ఉన్నాం. లివింగ్ దిస్ బ్యూటిఫుల్ స్పాట్ హియర్. దిస్ గైస్ ఆర్ రన్నింగ్. వావ్, ఫిట్నెస్ గైస్ అలా ఉండాలి. మార్నింగ్ లేవాలి, మంచిగా వాకింగ్ జాగింగ్ చేయాలి, హెల్దీగా ఉండాలి, హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి. ఇక్కడ నుంచి చూడండి వ్యూ స్టార్ట్ అయిపోయింది, భీమిలి బీచ్ వ్యూ ఇదంతా. సో మనకి స్టిల్ ఇక్కడ నుంచి సన్ వ్యూ ఎలా కనిపిస్తుంది చూడండి. వావ్, చాలా మందికి హెల్దీ హ్యాబిట్స్ ఉన్నాయి అబ్బా, అందరూ వాకింగ్ జాగింగ్. ఇక్కడ ఒక స్పాట్ చూసారా, దిస్ ఈస్ వెరీ నైస్. రీబూట్ డైనింగ్ భీమిలి. పిఆర్ స్కూల్ గర్ల్స్, ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల గర్ల్స్ హై స్కూల్. ఈ బ్యూటిఫుల్ వ్యూ చూసారా, మనల్ని అసలు
వదలట్లేదు. వావ్ వావ్ మ్యాన్, వావ్ 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 వావ్. హోల్డ్ ఆన్. అక్కడ చూడండి అసలు ఆ వాటర్ మీద సన్ రైజ్ ఎలా పడుతున్నాయో. భీమిలీలోకి ఎంటర్ అయిపోయాం. చూడండి ఇది అక్కడ నుంచి భీమిలీ బీచ్ వ్యూ అండ్ ద సన్ అండ్ ద హౌసెస్. వావ్, వీళ్ళని ఏమంటారు, జీవీఎంసీ వాళ్ళని తెలుగులో పారిశుద్ధ్య కార్య రావట్లేదు, ఎగ్జాక్ట్గా రావట్లేదు. జీవీఎంసీ వాళ్ళు ఎర్లీ మార్నింగే మొత్తం రోడ్ అంతా నీట్గా క్లీన్ చేసేస్తున్నారు. వీళ్ళ వల్లే మన రోడ్స్ ఇంత క్లీన్గా ఉంటున్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే బీచ్ ఇటువైపు ఉంది రైట్ సైడ్, ఇటువైపు లెఫ్ట్ సైడ్ హౌసెస్ చూడండి ఎంత దగ్గరలో ఉన్నాయి. వీళ్ళకి ఎర్లీ మార్నింగ్ లేవగానే బీచ్ వ్యూతో లేస్తారు. బీచ్ సన్ రైజ్ ఎలా ఉంటుంది అసలు, బ్యూటీ కదా. వావ్, వీళ్ళకి కామన్గానే ఉంటుంది, డైలీ చూస్తారు కాబట్టి. బట్ మనకి సెక్సీ. ఇక్కడ చూడండి, చూసారా బీచ్ వ్యూ ఎలా ఉందో. వావ్, ఇందాక మనం అక్కడ నుంచి వచ్చాము ఆ స్పాట్ నుంచి. ఇక్కడ నుంచి ఎలా బీచ్. హాయ్ హాయ్ చెప్పరా, హాయ్ చెప్పు, హాయ్ హాయ్. వాడికి నా హెల్మెట్లో నుంచి ఏం మాట్లాడుతున్నాను వినిపించట్లేదు. సో లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ కర్వ్. వావ్, ఎర్లీ మార్నింగ్ జనాలందరూ నీట్గా సన్ రైజ్ కోసం బయటకు వచ్చి కూర్చున్నారు చూసారా. అండ్ ఇక్కడ వీళ్ళు ఏవో ఆటలు ఆడుకుంటున్నారు. అంకుల్స్ వాకింగ్కి వచ్చి బాయ్ చెప్పేసుకుని వెళ్ళిపోతున్నారు అందరూ. అయిపోయినట్టుంది వాకింగ్. భీమిలీ బీచ్, భీమిలీ నోవెటల్, భీమిలీ రిసార్ట్ అనమాట ఇది, భీమిలీ నోవెటల్ రిసార్ట్. వావ్ మ్యాన్. ఇక్కడ నుంచి ఇలా కూర్చోడానికి కొన్ని ప్లేసెస్ సిట్టింగ్ అయితే ఇక్కడ ఉంది. సో ఇక్కడ కూర్చొని నీట్గా బీచ్ని ఎంజాయ్ చేయొచ్చు. మనం ఆల్రెడీ బీచ్ని ఎంజాయ్ చేసాం కాబట్టి వీఆర్ నాట్ సిట్టింగ్ హియర్. ఓకే, ఎందుకు ఆగకూడదు అనుకున్నా ఆగాలనిపిస్తుంది అబ్బా ఈ వ్యూని చూశాక. ఏం చేయలేం, అంత బాగుంది. మరి నేనేంటి, మీరు కూడా ఆగిపోతారు ఎలాంటి వ్యూ కనిపిస్తే మీకు.